or KOM class 2. So in the last class we have discussed about the introduction of kinematics of machinery. So in this class we are going to just look into the brief content that is contained in the first unit. Okay, so the kinematics of machines, that is the class 2 topic. Okay, so what is the thing that are considered in kinematics of machines? Okay, so there are three parameters that is to be considered in kinematics, that is link, pair, link and chain. Okay, so మనకు already in the last class we have discussed that కైనమాటిక్ పెయిర్ అంటే ఏంటి, లింక్ అంటే ఏంటి, చైన్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనమాటిక్స్ కి డైనమిక్స్ కి ఉండే తేడా ఏంటో మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కైనమాటిక్స్ అంటే నథింగ్ బట్ స్టడీగా ఉండి రిలేటివ్ మోషన్ ని ఎగ్జిబిట్ చేసేదాన్ని కైనమాటిక్ మిషన్స్ అంటారు. డైనమిక్ అంటే విచ్ ఈస్ ఇన్ మోషన్ with the help of relative motion of its body components. For example, automobiles. Automobiles lo the relative motion of body parts malana so called automobile, adi car and bike and adi move avutha unta. Hence it is in a motion. So that's why it is known as dynamics. Kinematic lo vachesi, kinematics of machines lo vachesi, the object is said to be steady and it exhibits relative motion of body parts. For example, generator, motor, okay, generator, motor. So ఇలాంటివన్నీ కూడా అంటే స్టడీగా ఉంటుంది బాడీ కాంపోనెంట్, బట్ అందులో ఉన్న కాంపోనెంట్స్ మాత్రం మూవ్ అవుతుంటాయి, రిలేటివ్ మోషన్లో ఉంటాయి. సో దిస్ థింగ్ ఇస్ కాల్డ్ కైనెటిక్. So what are the parts that are present in kinematics of machines? That are, the first thing is pair, the second thing is link, and the third one is chain. So ఈ మూడింటిని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ pairs. Pair అంటే ఏంటి? Kinematic of pairs. So pair is nothing but a combination of two components. Pair is nothing but a combination of two members. Okay. సో ఇందులో మనకి ఏంటి పేరు అంటే నథింగ్ బట్ ఇదొక మెంబర్, ఇదొక మెంబర్ అండి. ఈ రెండు మెంబర్స్ని జాయిన్ చేస్తున్నాం, ఈ రెండు మెంబర్స్ని జాయిన్ చేస్తున్నాం, అప్పుడు దీన్ని ఒక పెయిర్ అంటారు. అంటే జాయిన్ చేయటంలో మనకి 2-3 టైప్స్ ఉన్నాయి. ఒకటి దీన్ని వెల్డ్ చేయొచ్చు, లేదా నెట్ అండ్ బోల్ట్ పెట్టి ఫిక్స్ చేయొచ్చు, లేదా ఒక రివిట్ దీనికి వేసి అలా పర్మనెంట్ సీల్ వేసేయచ్చు. ఓకే, అలాగే ఒక వైర్తో దీన్ని ఇలా చుట్టేయచ్చు. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు జాయిన్ టూ మెంబర్స్. ఓకే, బట్ మనకి కైనమెటిక్ పేర్లు ఏంటంటే దేర్ మస్ట్ బి రిలేటివ్ మోషన్. అంటే ఈ రెండింటిని జాయిన్ చేసినా సరే దేర్ మస్ట్ బి రిలేటివ్ మోషన్. రిలేటివ్ మోషన్ లేకుండా ఇలా ఫిక్స్డ్గా ఉన్నదాన్ని కైనమెటిక్ పెయిర్ అంటారు. ఓకే, so when they are joined together and exhibit some relative motion, that is called kinematic pair. So according to here you can see, according to kinematic pair is classified according to the following consideration. Kinematic pair is for classified అంటే kinematic pair అంటే ఏంటో అర్థమైంది. అంటే joining together, okay, or clubbing together, or coupling together. Okay, so whatever the word you use depending upon the relative motion, ఏదన్నా కావచ్చు. అంటే నట్టు బోల్ట్తో బిగించవచ్చు, లేదా రివిట్తో బిగించవచ్చు, లేకపోతే వేరే మెకానిజం. అంటే టూ మెంబర్స్ని జాయిన్ చేయటాన్ని పెయిర్ అంట. సో అలా పెయిర్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ differences are there. So how they are classified, on what basis they are classified? And first one, if you observe here, okay, if you observe here, okay, if you observe here,
The first one is type of contact అండి. The first one is type of contact. The second one is type of relative motion. The third one is type of mechanical constraint. అంటే మూడు భాగాల్లో దీన్ని డిఫైన్ చేశారు. ఏంటి ఆ మూడు పారామీటర్స్ అంటే ఫస్ట్ థింగ్ టైప్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఎలాంటి కాంటాక్ట్ కలిగి ఉన్నాయి రెండు, ఎలాంటి కాంటాక్ట్ కలిగి ఉన్నాయి రెండు. సెకండ్ ది టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్ అంటే ఎలాంటి మోషన్ అంటే సర్క్యులర్ మోషన్ ఉందా, టు అండ్ ఫ్రమ్ మోషన్ ఉందా, ఇలా అన్నమాట. తర్వాత టైప్ ఆఫ్ మెకానికల్ కన్స్ట్రెయిన్, మెకానికల్ కన్స్ట్రెయిన్ లో అది ఎలా ఉంది. సో ఈ మూడు కన్సిడరేషన్స్ తో కైనమాటిక్ పేర్స్ అనేది డిఫర్ అయింది. సో ఫస్ట్ ఏంటంటే టైప్ ఆఫ్ కాంటాక్ట్, తర్వాత టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్ ఎలా మూవ్ అవుతుంది, తర్వాత మెకానికల్ కన్స్ట్రెయిన్. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ అకార్డింగ్ టైప్ ఆఫ్ కాంటాక్ట్. అకార్డింగ్ టు టైప్ ఆఫ్ కాంటాక్ట్, టైప్ ఆఫ్ కాంటాక్ట్ బట్టి మనకు రెండు ఉన్నాయండి. ఒకటి లోవర్ పెయిర్, ఇంకోటి అప్పర్ పెయిర్ అండి. ఓకే, లోవర్ పెయిర్, అప్పర్ పెయిర్. Pair has surface having or area contact between the members is known as lower pair. The contact surface of the links are similar. Example, nut turning on a screw, shaft rotating in a bear, all pairs of sliding mechanism and universal joint. So, a nut turning in a screw and a lower pair and the pair surface or area contact between the member is known as అంటే రెండింటి మధ్యలో ఉండే కాంటాక్ట్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక నట్టు బోల్ట్ ఒక పెయిర్ అండి. ఎట్లా పెయిర్ అంటే బోల్ట్ అనేది నెట్ని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఎంతవరకు దానికి ఎంత థ్రెడ్ ఉందో అంతవరకు తిరుగుతుంది. అంటే ఏంటి, ఇట్ ఈస్ అ కాంబినేషన్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ రిలేటివ్ మోషన్, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పెయిర్. ఓకే, అలాగే ఒక 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 రాడ్ను ఇంకో రాడ్ని నేను ఇలా వెల్డ్ చేసేసాను. ఇట్ ఈస్ కాల్డ్ ఎ పెయిర్? No, it is not. Why? Because means it will not move, right? It will not move. So ఇక్కడ మన లోవర్ పెయిర్ లో ఉండే ఎగ్జాంపుల్ ఏంటంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద మెంబర్స్. సో దట్ ఈస్ నోన్ యాజ్ అ లోవర్ పెయిర్. ఓకే, ద కాంటాక్ట్ సర్ఫేస్ ఆఫ్ ఈచ్ టూ లింక్స్ ఆర్ సిమిలర్. ఎగ్జాంపుల్ మనం ఏదైతే నట్ టు స్క్రూ ఎగ్జాంపుల్ చెప్పానో అదొకటి అవుతుంది. షాఫ్ట్ రొటేటింగ్ ఇన్ బేరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యాన్ తీసుకోండి, సీలింగ్ ఫ్యాన్. సో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మొత్తం ఫ్యాన్ అంతా ఒకలా ఉంటుంది, పైన ఒక రాడ్ వస్తుంది. ఈ రెండింటిని హోల్డ్ చేస్తే ఒక బేరింగ్ ఉంటుందండి. ఈ రెండింటిని హోల్డ్ చేస్తే ఒక బేరింగ్ ఎట్లా ఉంటుంది, ఫ్యాన్ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇది హోల్డ్ చేస్తుంది. సో అక్కడ కూడా ఏమవుతుందంటే రాడ్ యొక్క కాంటాక్ట్ సర్ఫేస్ విత్ ఫ్యాన్ ఈజ్ నథింగ్ బట్ బేరింగ్. ఓకే, ఆల్ పార్ట్స్ ఆఫ్ స్లైడర్ క్రాంక్ మెకానిజం. స్లైడర్ క్రాంక్ మెకానిజం, స్లైడర్ క్రాంక్ మెకానిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకుండే షాపర్ మిషన్. ఓకే, షాపర్ మిషన్ కానీ లేదంటే టు అండ్ ఫ్రమ్ మోషన్ నుండి అంటే సెంట్రిఫ్యూగల్ పంప్స్ కానీ ఇవన్నీ కూడా స్లైడర్ క్రాంక్ మెకానిజం వస్తుంది. తర్వాత యూనివర్సల్ జాయింట్, యూనివర్సల్ కప్లింగ్ జాయింట్ ఉంది కదా, అందులో యూనివర్సల్ జాయింట్ ఏదైతే ఆ రెండింటిని ఇట్లా పట్టుకొని ఉంటుంది కదా, యూనివర్సల్ జాయింట్ మనం మిషన్ డ్రాయింగ్ లో గీసి ఉంటాం. యూనివర్సల్ జాయింట్ అంటే ఇట్లా తిరుగుతూ ఉంటుంది అని చెప్పాం కదా. సో ఇట్లా పట్టుకోవడానికి కూడా మనం ఈ లోవర్ పెయిర్ కింద వస్తుంది. హయ్యర్ పెయిర్, ఈ హయ్యర్ పెయిర్ ఏంటంటే when a pair has a point or a line of contact, when a pair has a point of line of contact. సో ఇందులో మనం కనుక అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇట్ ఇస్ నోన్ as the contact surface of the two links are dissimilar. Wheel rolling on a surface, క్యాంప్ ఫాలోవర్, టూత్ గేర్, బాల్ బేరింగ్. అంటే ఏంటంటే ఇక్కడ హయ్యర్ పెయిర్ లో has a line, it's not ఇదేంటి the point or line of contact between the links. ఓకే, అంటే ఈ లింక్స్ ఏదైతే జాయిన్ దానికి అటాచ్ చేసామో అక్కడ ఏంటంటే ఒక లైన్ ఆఫ్ కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ హయ్యర్ పెయిర్. అంటే అదేంటి మరి మనకి ప్రీవియస్ కేసులో ఈ కేసులో స్లైడర్ క్రాంక్ మెకానిజం లో కానీ లేకపోతే ఇప్పుడున్న ఈ వీల్ రోలింగ్ అనే సర్ఫేస్ లో కానీ ఏంటి తేడా అంటే అక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే షాఫ్ట్ రొటేటింగ్ ఆల్వేస్ హోల్డ్స్ ద పారామీటర్. ఓకే, సిమిలర్లీ bolt always holds the nut. Okay, universal joint always holds the male and female. Okay, slider crank mechanism always holds the surface. Piston always holds the surface. కానీ ఇక్కడ మనకి హయ్యర్ పేర్లు ఏంటంటే దెర్ విల్ బి లైన్ ఆఫ్ కాంటాక్ట్. లైన్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఫస్ట్ టైం ఇదిగోండి ఇట్లా ఉందనుకోండి,
ఇలా వెళ్ళి ఇలా తిరగటం అనమాట. అంటే ఏంటంటే ఒక క్రాంక్ మెకానిజం ఉందనుకోండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంది అంటే ఏంటంటే ఒక ఫస్ట్ టైం ఇక్కడ టచ్ అయిందంటే మళ్ళీ లైన్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ టచ్ అవుతుంది. అంటే దాని రిలేటివ్ మోషన్ లో ఎప్పుడో ఒకసారి వచ్చి దాన్ని టచ్ అవుతుంది. సేమ్ యాజ్ వీల్ రోలింగ్ ఆన్ ఎ సర్ఫేస్. వీల్ రోలింగ్ ఆన్ ఎ సర్ఫేస్. వీల్ రోలింగ్ ఆన్ ఎ సర్ఫేస్ లో పారామీటర్ మొత్తం సర్ఫేస్ ని ఎప్పుడు టచ్ అవుద్దా? అట్ ఏ పాయింట్ దాని టాంజెంట్ మాత్రమే టచ్ అవుతుంది. సిమిలర్లీ క్యామ్ అండ్ ఫాలోవర్. క్యామ్ అండ్ ఫాలోవర్ మీకు మిషన్స్ ల్యాబ్ లో మీరు చూస్తారు. క్యామ్ ఫాలోవర్ ఎలా ఉంటుంది? ఒక పక్క క్యామ్ ఉంటుంది, ఇంకో పక్క ఫాలోవర్ ఉంటుంది. ఈ రెండు ఎలా రొటేట్ అవుతుంది అంటే క్యామ్ని బట్టి ఫాలోవర్ ఎట్లా రొటేట్ అవుతుంది అనేది మనం ఒకటి. తర్వాత టూత్ గేర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను గేర్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ మన ఆటోమొబైల్లో కానీ లేకపోతే లేత్ మిషన్లో కానీ వాట్ ఎవర్ అంతెందుకు మనం యూజ్ చేసే వాచెస్ ది బెస్ట్ వే టు ఎక్స్ప్లెయిన్ ద మెకానికల్ మెకానిజం. సో మన వాచ్ లో నెంబర్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ గేర్స్ అంటే ఏంటంటే డిజిటల్ వాచ్ కాకుండా క్వార్ట్జ్ వాచెస్ అంటారు. అంటే క్వార్ట్జ్ వాచెస్ అంటే అనలాగ్ వాచెస్. ఈ అనలాగ్ వాచెస్ ఎప్పుడన్నా అంటే వాల్ క్లాక్స్ లో కానీ మీరు తీస్తే వెనకాల దానికి కొన్ని వీల్స్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ టూత్డ్ గేర్ అంటారు. అట్లా అంటే గేర్కి ఏదైతే టీత్ ఉంటాయో వాటిని టూత్ గేర్ అంటారు. అది ఏం చేస్తుందంటే దేర్ విల్ బి ఎ క్యామ్ అండ్ ఎ ఫాలోవర్. అంటే బ్యాటరీ నుంచి వచ్చే పవర్తో ఒక మోటార్ని రన్ చేస్తాం. బ్యాటరీ నుంచి వచ్చే పవర్తో ఒక మోటార్ని రన్ చేసి అక్కడి నుంచి వచ్చే పవర్ని అంటే ఒక బ్యాటరీ నుంచి తీసుకొని ఒక మోటార్ రన్ చేసాం. ఒక ఒక పెన్సిల్ సెల్ తీసుకొని దాన్ని కనెక్ట్ చేసి ఒక చిన్న మోటార్ రొటేట్ చేస్తాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా రొటేట్ చేస్తున్నప్పుడు అది ఏమవుతుంది, సర్టెన్ ఆర్పిఎంతో తిరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ హ్యావింగ్ 1000 ఆర్పిఎం అనుకుంది. కానీ మనకి క్లాక్ లో చూస్తే సెకండ్స్ ముళ్ళు ఒకలా తిరుగుతుంది, స్పీడ్ తో తిరుగుతుంది. మినిట్స్ ముళ్ళు ఒకలా తిరుగుతుంది, అవర్స్ ముళ్ళు ఇంకోలా తిరుగుతుంది. అదే మీరు రిస్ట్ వాచ్ కనుక చూస్తే 24 అవర్స్ టైం డైలీ ఇంకోలా తిరుగుతుంది. అలాగే స్టాప్ వాచ్ డైలీ ఇంకోలా తిరుగుతుంది. ఓకే, ఇంకోటి డే ఒకలా తిరుగుతుంది, డేట్ ఇంకోలా తిరుగుతుంది. అంటే ఏంటంటే ఇందులో నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఒక పవర్ ఆఫ్ అవుట్పుట్ తోనే మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్పిఎంస్ తో తిరుగుతుంది. అవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే డ్యూ టు దిస్ అలైన్మెంట్ ఆఫ్ గేర్స్. అంటే ఈ గేర్ ఒక గేర్ ఇంకో గేర్ని ఇలా తిప్పుతూ ఉంటుంది. అంటే ఏం చేస్తారు, ఈ గేర్ కి నెంబర్ ఆఫ్ టీత్ మారిపోతుంది. అంటే ఒక గేర్ వచ్చేసి అంటే ఒక ముళ్ళ చక్రం అనుకోండి. ఈ ముళ్ళ చక్రానికి ఒక 20 ముళ్ళులు ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ గేర్. ఆ ముళ్ళుని గేర్ అంటాం. ఓకే, టీత్ అంటాము, ఆ ముళ్ళ చక్రాన్ని గేర్ అంటాం. అంటే ఏంటంటే ఆ గేర్కి ఒక 20 ఉన్నాయి అనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇంకో దాంతో ఏం చేస్తాం, ఒక 40 ఉన్న దాంతో ఎంగేజ్ చేస్తాం. అంటే ఏమవుతుంది, ఇది 2 సార్లు తిరిగేది, ఇది ఒక్కసారి తిరుగుతుంది. అంటే ఏమవుతుంది, మనం ఫాస్ట్ గా తిరిగేది ఏముంది అందులో, ఫర్ ఎగ్జాంపుల్ మినిట్స్ ముళ్ళు ఉందనుకోండి, అని మినిట్స్ ముళ్ళు 60 నిమిషాలు లేదా ఒకసారి తిరిగితే ఇది కొంచెం కదలాలి. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని ఈ టీత్ ఇంటూ ఈ టీత్ ఎంత ఉండాలి బై ఈ టీత్ ఎంత ఉండాలో అలా దాన్ని మనం పెడతాం అన్నమాట. సో దిస్ సార్ట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ కాల్డ్ నథింగ్ బట్ హయ్యర్ పేర్. ఎలాంటి టైప్ ఆఫ్ కాంటాక్ట్ ఉండేదని అంటారు, హయ్యర్ పేర్ అంటారు. నెక్స్ట్ చూస్తే అకార్డింగ్ టు టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్. సో సెకండ్ కండిషన్ ఏమన్నాడంటే అకార్డింగ్ టు టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్. ఫస్ట్ అకార్డింగ్ టు కాంటాక్ట్, సెకండ్ ఏమో అకార్డింగ్ టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్. టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్ లో మనకి కొన్ని ఉన్నాయి. అందులో ఏంటంటే ఫస్ట్ స్లైడింగ్ పెయిర్ అండి. సో స్లైడింగ్ పెయిర్ అంటే ఇదిగోండి, ఇది స్లైడింగ్ పెయిర్. ఈ స్లైడింగ్ పెయిర్ లో ఏమవుతుందంటే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దిస్ వన్ అండ్ దిస్ వన్ విల్ మూవ్. ఇది ఏమవుతుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ అండ్ దిస్ వన్ ఓకే మూవ్ అటు మూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇటు కూడా మూవ్ అవుతుంది. ఓకే సో ఇట్లా ఇట్లా మూవ్ అవుతుంది, టు అండ్ ఫ్రో మూవ్ అవుతుంది ఇక్కడ. సో ఇదేంటంటే స్లైడింగ్ మెకానిజం. స్లైడింగ్ మెకానిజం అకార్డింగ్ టు దర్ 5 టైప్స్ ఆఫ్ స్లైడింగ్ మెకానిజం లో ఏమవుతుందంటే ఒక్కో దాని మీద స్లైడ్ అవుతా ఉంటుంది. అంతేగాని ఇది ఇక్కడ ఏమవుతుంది, రొటేషన్ అనేది జరగదండి. ఓకే రొటేషన్ అనేది జరగదు. సో ఇది ఇట్లా రొటేట్ అవ్వలేదు, ఎందుకంటే దీంట్లో నుంచి దీనికి ఇట్లా స్లైడ్ అవుతా ఉంటుంది. సో నెక్స్ట్ టర్నింగ్ పేర్. టర్నింగ్ పేర్ అంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ సో ఈ టర్నింగ్ పేర్ లో మనకి ఏమవుతుంది, క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. సో ఇట్లా రొటేట్ అవుతుంది. ఇది కానీ షాఫ్ట్ అనుకోండి, దీని మీద ఒక బేరింగ్ ఉంది అనుకుందాం. సో ఈ బేరింగ్ ఏమవుతుంది, ఇట్ విల్ టర్న్ సర్క్యులర్ మోషన్. When one link has a turning and or revolution mode, then consisting a turning or a revolution. Example, circular shaft revolving inside a bearing. ఒక బేరింగ్ చుట్టూ సర్క్యులర్ షాఫ్ట్ తిరుగుతుంది, టర్నింగ్ పేర్. ఆల్సో పేర్ ఎక్స్పర్ట్ స్లైడింగ్ అండ్ గైడ్ పేర్ ఆర్ టర్నింగ్ పేర్ ఇస్ నోన్ as సింగిల్ స్లైడ్ క్రాంక్. సో ఇదే ప్రొసీజర్ లో ఇది టు అండ్ ఫ్రమ్ మోషన్ లో మూవ్ అయితే దాన్ని స్లైడింగ్ క్రాంక్ మెకానిజం. అంటే ఒక పక్క రొటేట్ అవుతా, ఇంకో పక్క అటు ఇటు. కాకపోతే ఇక్కడ మనకి టర్నింగ్ పేర్ వచ్చేసి ఓన్లీ రొటేట్ అవటం. అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ షాఫ్ట్ ఉంటుంది, అంటే రాడ్ మన సీలింగ్ ఫిక్స్ చేసే రాడ్. సో దాని చుట్టూ ఏమవుతుంది, దాన్ని హోల్డ్ చేసి ఫ్యాన్ తిరుగుతుంది. సో దట్ ఈస్ ద మెకానిజం ఫర్ టర్నింగ్ పేర్. తర్వాత రోలింగ్ పేర్. Rolling. When link of a pair has a rolling motion to each other, they form a roller pair. So if you observe here, what is rolling pair? Rolling pair. When link of a pair has a relative motion to each other, they are rolling pair. Example, rolling pulley over a build, a ball and a rolling bearing etc. in a ball bearing. అంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సో ఈ రోలింగ్ దీంట్లో మనకి ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏం జరుగుతుంది, ఈ ఏ అనే దాని మీద ఈ బి అనేది రోల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఓకే సో మనకి ఈ ఇందులో మనం చూస్తే ఈ రోలింగ్ పేర్లు ఏమవుతుందంటే ఒక దాని పారామీటర్ మీద ఇంకో పారామీటర్ రోల్ అవుతుంది, ఏది విత్ హెల్ప్ ఆఫ్ ఎ చైన్. సో దాన్ని మనం రోలింగ్ పేర్ అని అంటాం. ఓకే దాన్ని మనం రోలింగ్ పేర్ అంటాం. రోలింగ్ పేర్ అంటే నథింగ్ బట్ ఒక వీల్ నుంచి ఇంకో వీల్ మనకు మూవ్ అవటాన్ని రోలింగ్ పేర్ అంటాం. ఓకే అంటే when a link of a pair have a rolling motion between each other, they form a rolling pair. అంటే having rolling form of each other, ఇట్లా రోల్ అవుతాం. So that thing is called, example, a rolling pulley over a belt, a ball, a rolling bearing etc. For example, మనకి చెరువులో నూతిలో నీళ్లు తోడటం కూడా ఒక సార్ట్ ఆఫ్ రోలింగ్ పేర్. ఓకే అంటే ఏం చేస్తుంది, అక్కడ చెరక ఉంటుంది, చెరక మీద మనం ఏం చేస్తాం, ఒక తాడు ఉంటుంది, తాడుకి ఒక బకెట్ కట్టేసి ఉంటుంది. సో మనం రోల్ చేస్తుంటే మనం ఏదవుతుంది, ఆ రోప్ అనేది దాని ఆ సర్ఫేస్ మీద మనం దాన్ని ఆ పారామీటర్ మీద రోల్ చేయటం వలన మనం అలాగే రోప్ ఏమవుతుంది, ఫ్రిక్షన్ ఫ్రీగా వస్తుంది. అలా కాకుండా మీరు మీ బలంతో లాగండి, ఓకే అంటే అలాంటి ఇది లేకుండా రోలర్ లేకుండా మీరు ఫ్రీ హ్యాండ్తో లాగితే ఏమవుతుంది, there will be wear and tear and you has to use much energy. So that's why it is very difficult for that. So this sort of pair is called rolling pair. Okay, next screw pair or helical pair. So this one is called a screw pair. This screw pair అంటారు. ఈ స్క్రూ పేర్ ఏం చేస్తుందంటే నథింగ్ బట్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ టూ మేటింగ్ లింక్స్ హ్యావ్ ఎ టర్నింగ్ యాజ్ వెల్ as స్లైడింగ్ మోషన్, అంటే బిట్వీన్ దమ్ దే ఆర్ కాల్డ్ స్క్రూ పేర్. అంటే టర్నింగ్ యాజ్ వెల్ as స్లైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లేత్ మిషన్ చూసుకోండి. లేత్ మిషన్ లో మనకి ఏంటి, టూల్ బిట్ ఫిక్స్డ్ గా ఉంటది, మనం వర్క్ పీస్ ని దాని దగ్గర తీసుకెళ్తాం. ఎలా తీసుకెళ్తాము అంటే దీన్ని ఒక టైల్ పోస్ట్ కి దాన్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి ఇక్కడ మనకి టూల్ ఉంటుంది, దీన్ని ఏం చేస్తాం మనం ఇలా
దానికి మనం ఏం చేస్తాము, ఆ స్లైడర్ ఏదైతే అక్కడ పక్కన మనకి స్పిండిల్ ఉంటుంది, ఆ స్పిండిల్ ని మనం రొటేట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఒక హెలికల్ స్క్రూ మీద బెడ్ ఇట్లా ఉంటుంది, అది రొటేట్ అవుతా ఉంటే ఏమవుతుంది, ఇలా నెమ్మదిగా ఇలా జరుగుతా ఉంటుంది. అంటే రొటేట్ అయితే ఇలా జరుగుతుంది. సేమ్ యాజ్ మనకి స్క్రూ జాక్ ఉంటుంది, స్క్రూ జాక్ ని మనం ఇలా రొటేట్ చేస్తుంటే వెయిట్ ని ఇలా లిఫ్ట్ చేయట్లా, అంటే rotational motion is converted into linear motion. So this sort of pair is called screw pair or helical pair. Next, spherical pair. When one link is a form of a sphere turns inside a fixed link, it is called ball and socket. Okay, ఈ ball and socket అంటే నథింగ్ బట్ ఇది ఇక్కడ కనబడుతుంది గేర్ మెకానిజం. మన కార్ గేర్ ఉంటుంది కదా, అట్లాగే ఆ కార్ గేర్ ని ఎట్లాగైతే మనం ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ ఎట్లా వేస్తాం. సో ఫస్ట్ గేర్ వచ్చేసి ఫ్రంట్ కి, సెకండ్ గేర్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ మోషన్. ఇండిపెండెంట్ అంటే రివర్స్ వేయచ్చు, సైడ్ కి వేయచ్చు, ఫ్రంట్ కి వేయచ్చు, విచ్ టర్న్స్ ఇన్సైడ్ ఫిక్స్డ్ లింక్. ఒక ఫిక్స్డ్ లింక్ లో ఉండి డిఫరెంట్ ఫార్మ్స్ లోకి అది టర్న్ అవటానికి మనం జాయ్ స్టిక్ కానీ, అంటే మనకి అని ఏమంటారు, వీడియో గేమ్స్ లో జాయ్ స్టిక్ ఉంటుంది ఇదివరకు ఆడే వీడియో గేమ్స్. సో అది కూడా ఉంది. అంటే అక్కడ ఒక లోపల బాల్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ ఉంటుంది బాల్ కి. సో మనం ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలనేది ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, సిమిలర్లీ వై ప్లస్ వై మైనస్ వై, అట్లా ఆ ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్. సిమిలర్లీ ఎక్స్వై డైరెక్షన్, ఎక్స్వై డైరెక్షన్, ఎక్స్వై డైరెక్షన్, అట్లా ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో మూవ్ చేయడానికి ఈ సార్ట్ ఆఫ్ అరేంజ్మెంట్ దట్ ఈస్ కాల్డ్ స్పిరికల్ పెయిర్. So these are the two types of conditions that are seen in kinematic pair. Next, according to nature of mechanical constraint. Mechanical constraint prakaram atla ante closed pair, unclosed pair. See, closed pair line one element of pair are held together mechanically, it is known as a closed pair. The contact between the two can be broken only by the destruction or of at least one of the member. ఓకే, సో ఇది క్లోజ్డ్ పేర్లు ఏంటంటే కంప్లీట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఓకే, కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది అంటే మరి అది క్లోజ్డ్ పేర్ అని ఎలా అవుతుందంటే, కాంటాక్ట్ బిట్వీన్ టూ కెన్ బి బ్రోకెన్ ఓన్లీ బై డిస్ట్రక్షన్ ఆఫ్ అట్లీస్ట్ వన్. అంటే ఒక దాన్ని విరగొడితే కానీ ఇంకో దాన్ని చూడలేము. ఒక దాన్ని అంటే ఫిక్స్ అయిపోవడం, ఒక దాంట్లో ఇంకోటి ఫిక్స్ అయిపోయి క్లోజ్డ్ పేర్ అవుతుంది. అంటే దాని డిసెంబ్లింగ్ లాంటిది, వన్ థింగ్ హ్యాస్ టు బి డిస్ట్రక్షన్ అంటే విరగొట్టడం కానీ, విప్పటం కానీ, లేకపోతే తీసేయటం కానీ జరిగితేనే అందులో ఒక దాన్ని మనం చూడగలం. సో ఇలాంటి దాన్ని క్లోజ్డ్ పెయిర్ అంటారు. అన్క్లోజ్డ్ పెయిర్ ఆర్ ఓపెన్ పెయిర్ అంటే ఏంటంటే పెయిర్ ఆఫ్ కాంటాక్ట్ ఐదర్ డ్యూ టు గ్రావిటీ ఆర్ సమ్ స్ప్రింగ్ యాక్షన్ దే కన్స్టిట్యూట్ ఇన్ దిస్ ది లింక్ ఆర్ నాట్ హెల్డ్ టుగెదర్ క్యామ్ ఫాలోవర్ అంటే. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాము ఇది ఫాలోవర్ అండి. ఈ క్యామ్ ఏమవుతుంది, రొటేట్ అయినప్పుడల్లా ఇది కిందకి వెళ్ళి ఇట్లా వచ్చినప్పుడల్లా ఇది ఒకసారి పైకి వెళ్ళి ఆ తర్వాత కిందకి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఓవల్ షేప్ లో ఉంది, సర్క్యులర్ షేప్ లో లేదు. సర్క్యులర్ షేప్ లో ఉంటే ఇది ఏమో పైకి కిందకి మూవ్ అవుతుంది, అట్లాగే ఉంటుంది. ఇది ఇట్లా ఓవల్ షేప్ లో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇది కిందకి వచ్చింది అనుకోండి, ఇలా టర్న్ అవుతా దాని రొటేషన్ టైప్ లో ఇది కిందకి వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇది అట్లా మూవ్ అవుతుందో గ్రాడ్యువల్ గా పైకి లేస్తుంది. ఎప్పుడైతే ఇది పర్పెండిక్యులర్ గా వచ్చిందో దీన్ని మీన్ డయామీటర్ కన్నా ఇంకా ఎక్కువ హైట్ లో దాన్ని తీసుకెళ్తాం. అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పిండి మరలో కారం ఆడిచ్చేది కానీ చూడండి, ఒక సార్ట్ ఆఫ్ పైకి కిందకి జరుగుతూ ఉంటుంది. సో ఎలా అంటే ఈ టైప్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది అక్కడ కూడా. ఏంటి, సర్క్యులర్ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ టు అండ్ ఫ్రమ్ మోషన్. సర్క్యులర్ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ టు అండ్ ఫ్రమ్ మోషన్. సో దిస్ ఈస్ అన్క్లోజ్డ్. ఓకే, నెక్స్ట్, so these are the three types of parameters that are to be considered for kinetic pair. Okay, next kinetic chain ante enti. Kinetic chain ante ఇప్పుడు దాకా పేరు చూసాం, చైన్ అంటే ఏంటి. Kinetic chain is assembly of links in which relative motion of the links is possible and motion of each one is different. అంటే ఏంటంటే కైనెటిక్ పెయిర్ అంటే టూ పెయిర్స్ ని అసెంబ్లింగ్ చేయడానికి ఏం కండి in which relative motion of links is possible. రిలేటివ్ అంటే రెండు లింకుల్ని జాయిన్ చేసినప్పుడు రిలేటివ్ మోషన్ కూడా ఉండాలి. రిలేటివ్ మోషన్ లేకుండా ఊరినే జాయిన్ చేస్తే ఉపయోగం. సో దాన్ని మనం కైనెటిక్ చైన్ అంటాం.
సో ఇది ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ట్రయాంగులర్ ఫిట్ లో మనకి రిలేటివ్ మోషన్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇది ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్, అంటే రిజిడ్ బాడీస్ ఇవన్నీ. సో దీన్ని ఇలా కంప్రెస్ చేసామనుకో ఏమవ్వాలి, 3 అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. సిమిలర్లీ 3ని కంప్రెస్ చేసామనుకో 1 and 2 ఎక్స్పాండ్ అవ్వాలి, లేదా బ్రేక్ అయిపోవాలి. సో ఇక్కడ రిలేటివ్ మోషన్ లేదు, అంటే 3 బార్తో మనం ట్రయాంగులర్ షేప్ చేసి కైనెటిక్ చైన్ కాదు. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 అలా ఎన్ని 8 పెయిర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఓకే, 8 పెయిర్స్ ఉన్నాయి, అలాగే లింక్స్ ఉన్నాయి. ఇఫ్ ద లింక్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ నో మోషన్ ఇస్ పాసిబుల్, ఇట్ రిజల్ట్స్ ఇన్ లాక్డ్ చైన్ ఆర్ స్ట్రక్చర్. ఇట్లా కదలకుండా ఉంటుందాన్ని ఏమంటారంటే లాక్డ్ చైన్ కానీ స్ట్రక్చర్ కానీ అంటారు. కానీ అది కనుక కదిలితే దాన్ని కైనెటిక్ పెయిర్ అనో చైన్ అని ఇంకోటి అంటారు. కానీ ఇట్లా స్ట్రక్చర్ లేకపోతే మిషన్ మనం కనుక్కోవటం అలా అంటే దేర్ విల్ బి ఈక్వేషన్ ఫర్ దట్ కెన్ బి టేకెన్ యాజ్ L is equal to 2p minus 4, where L is equal to number of links is equal to 2 into p minus 4, and p and the number of pairs. Okay, 2 into number of pairs. So ikkada L is equal to number of links. So n anna ikkada 1 2 3 links unnayi. 3 is equal to in pairs. Okay, ఇది 1 2 ఒక పేరు, 1 3 ఒక పేరు, 2 3 ఒక పేరు, 3. Okay, so L is equal to 1 2 3. 3 is equal to 2 into 3 minus 4. That is nothing but 6 minus 4 is equal to 3 is equal to 2. ఎలా అవుతుంది? అవ్వదు కదా. Hence it is a structure. If each link is assumed to be from 2 pair with adjacent links, then the relation between that is J is equal to 3 by 2 L minus 1. అంటే ఒక మీరు కనుక అబ్జర్వ్, ఇఫ్ ఈచ్ లింక్ ఇస్ అస్యూమ్ టు బి ఫార్మ్ 2 pairs, ఒక లింక్ 2 pairs ను ఫార్మ్ చేస్తే, the relation between them is given by J is equal to joint, number of joints is equal to 3 by 2 L minus 2. So this thing has to be, you have to remember these two formulas. Okay, so these two formulas you have to remember. And next, equation 1 and 2 applicable only when kinetic chain in lower planes are used. Lower pairs లో ఉన్నప్పుడు ఈ రెండు ఫార్ములాస్ సక్సెస్ పనిచేస్తాయి. These equations are applicable to kinetic chain in which higher pair are used. In each case, higher pair may be taken as equivalent to lower pair in which additional elements are linked. So mechanism or linkage లో కనుక చూస్తే, when any one link is fixed and kinetic chain becomes a mechanism. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఫిక్స్ అయింది, ఈ మెకానిజం లో క్రాంక్ చైన్ ఇట్లా ఉంది. ఇది డౌన్ చేసినప్పుడు ఏమవుతుంది, 4 ముందుకు మూవ్ అవుతుంది, అప్ చేసినప్పుడు ఏమవుతుంది, దగ్గరకు వస్తుంది. అంటే ఏంటి, ఒకవేళ ఇది ఫిక్స్ చేసాం అనుకోండి, ఇది ఫిక్స్ చేసి దీని పైకి కిందకి కదిపితే ఏమవుతుంది, పైకి కిందకి వెళ్తుంది, ముందుకి వెనక్కి కదిపితే పైకి కిందకి వెళ్తుంది. లేదు మనకి ఇక్కడ కనుక రొటేషనల్ ఫోర్స్ ఇస్తే ఏమవుతుంది, ఇది పైకి కిందకి కదలటం వల్ల ఇది ముందుకి వెనక్కి. సో దిస్ ఇస్, సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే 0 to A, A to B, B to B naught. So these are the things you have to consider. సో ఇందులో ఏమవుతుంది, ఈ రెండు ఎండ్స్ ఫిక్స్డ్ అనుకో, ఇది మూవ్ చేసినప్పుడు ఇది దగ్గరికి వస్తుంది, ఇది మూవ్ చేసినప్పుడు ఇది దగ్గర, ఎలా వస్తుంది, ఎంత వస్తుంది మీరు కనుక చూస్తే. సో దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ దిస్ మెకానిజం. Okay, so you can see here, so this is the thing you have to consider here. Okay, so in the next class we are going to see the remaining things. Okay, ఇందులో ఇంకా remaining things మనం చూద్దాము. హైయర్ పేరు, లోవర్ పేరు అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా పేర్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ you can contact me in the comments. So one thing I am reminding, ఎవరైతే ఇది స్ట్రీమింగ్ లో ఉన్నప్పుడు దాన్ని చూస్తారో వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ ఇస్తారండి. ఓకే, సో మీకు ఏదైతే టైం ఇచ్చారో 9:50 to 10:40 అనో లేకపోతే ఏదో ఇచ్చుంటారు కదా, ఆ టైంలో ఇది స్ట్రీమింగ్ లో ఉంటుంది. లో ఉన్నప్పుడు చూస్తున్న వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాంపిటీషన్ పడకుండా ఉంటుంది. So keep it in mind. If you are having any problem, you can
కాంటాక్ట్ విత్ అంటే రిగార్డింగ్ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇలా స్ట్రీమింగ్ గురించి అలాంటిది ఏమైనా ఉంటే మీ క్లాస్ టీచర్స్ని ఇన్ఛార్జెస్ని మీరు జస్ట్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, so I hope you understand the class. If you're having any doubt, you can ask me in the comments. Thanks for listening to the class. Thank you.